దోసకాయ, క్యాబేజ్, టమాటాలు, ఇంకా సొరకాయ. నెక్స్ట్ మన దగ్గర ఒక లెట్యూస్ ది ప్యాకెట్ ఉంది. ఓ పని చేద్దాం, మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని తీసుకొని ChatGPTకి ఇచ్చి ఎట్లా వండుకొని తింటే బెటర్ అడుగుదాం. నమస్తే మా, గుడ్ మార్నింగ్. టైం ఎంత అవుతుందో చెప్తే షాక్ అవుతారు. మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఇప్పుడే లేచిన. వాయమ్మో 10-11 గంటలు పండుకున్నట్టున్నా. బట్ ఇట్ ఫీల్స్ నైస్. బాగా మత్తుగానే ఉంది. ఇంకా హాలిడేనే కాబట్టి పెద్ద స్ట్రెస్ లేదులే. ఐ థింక్ ఇదంతా బయట వెదర్ వల్లరా. మొత్తం పిచ్చి పిచ్చిగా వర్షం పడుతుంది. నమస్కారం మాస్టర్. మధ్యాహ్నం అయితే నాని మొత్తం మబ్బులే. ఎండది నామోనిషాన్ లేదు. చూడు మొత్తం ఇల్లంతా చీకటి ఉంది. ఇప్పుడు లైట్ ఆన్ చేస్తే వెళ్తురు వస్తుంది కదరా అని చెప్పేసి తింగర్ ప్రశ్నలు వద్దు. తింగర్ సమాధానాలు వద్దు. న్యాచురల్ లైటింగ్ గురించి మాట్లాడుతున్నా. అందుకే అర్థం కాదులే. ఆల్రెడీ 1:30, మస్తు ఆకలి అవుతుంది. లెట్స్ కుక్ సంథింగ్ ఫాస్ట్. ఫస్ట్ మన ఖజానాలు ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ మన ఇంగ్రీడియంట్స్ చూస్తే మోస్ట్లీ వెజిటేబుల్స్ ఉన్నాయి. దోసకాయ, క్యాబేజ్, టమాటాలు, ఇంకా సొరకాయ. ఇవన్నీ మనకు కొంచెం కాంప్లెక్స్ స్టఫ్. నెక్స్ట్ మన దగ్గర ఒక లెట్యూస్ ది ప్యాకెట్ ఉంది. కొన్ని ఆపిల్స్ ఉన్నాయి. ఇవి తీసుకొని దగ్గర వారం దాటిపోయింది. సో ఏదో ఒకటి చేసి ఇవన్నీ అయిపోగొట్టాలి. అండ్ మన దగ్గర చికెన్ 65 కూడా ఉంది. ఓ పని చేద్దాం, మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని తీసుకొని ChatGPTకి ఇచ్చి ఎట్లా వండుకొని తింటే బెటర్ అడుగుదాం. మన GPT పాప బాగా స్ట్రెస్ చేస్తుంది. అందుకే సింపుల్ గా మంచిగా ఫ్రూట్స్ తోని ఫస్ట్ ఫ్రూట్ జ్యూస్ వేసుకుందాం, తాగుదాం, తర్వాత ఏం చేయాలో చూద్దాం. లెట్ మీ టెల్ యు సంథింగ్. ఈ మినీ ఆరెంజెస్ ఉన్నాయి కదా, ఇవి ఎప్పుడో ఒక 1.5 వీక్ బ్యాక్ ఫ్రీజర్ లో పెట్టిన. ఐస్ ఫ్రీజర్ లో పెట్టిన. ఇప్పుడే స్కిన్ పీల్ చేసిన. ఈ చిన్న మినీ బైట్స్ ఉన్నాయి కదా, ఎంత బాగున్నాయి తెలుసా. చల్లగా పుల్లగా మనం ఆరెంజ్ ఐస్ క్రీమ్ తింటాం చూడు, ఆ వైబ్ ఉంది. దిస్ ఇస్ నైస్. A few moments later. ఇది చికెన్ 65 అనుకున్నా, కాదు ఇది చికెన్ షవర్మా. కొంచెం బయటికి తీసి లైట్ గా టేస్ట్ చేస్తే కానీ తెలియలేదు. సో ఇప్పుడు చికెన్ యాజ్ యూజువల్ ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేద్దాం. నాకు ఏమనిపిస్తుంది అంటే, నాకు కొంచెం బయట హలాల్ కార్ట్ లో మనకి చికెన్ బౌల్ దొరుకుతుంది చూడు, ఆ చికెన్ ఓవర్ రైస్ దొరుకుతుంది కదా, ఆ టైప్ నాకు ఏమైనా చేసుకోబుద్ది అవుతుంది. సో అదే చేద్దాం, వై నాట్. కాకపోతే హెల్దీ వర్షన్. ఫస్ట్ అమేజింగ్ చికెన్ ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేద్దాం. నెక్స్ట్ మనం రైస్ సెట్ చేయాలి. మనకి హలాల్ కార్ట్ లో రెగ్యులర్ వైట్ రైస్ ఉండదు కదా, ఫ్లేవర్డ్ yellow రైస్ ఉంటుంది. సో ఫస్ట్ అది సెట్ చేద్దాం. ఫస్ట్ వాష్ యువర్ రైస్ ప్రాపర్లీ. అండ్ నౌ ద మ్యాజిక్ స్టార్ట్స్. ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టాలి, తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ తీసుకోవాలి. బటర్, చాలా కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు. నెక్స్ట్ మన రైస్, జెంటిల్ మిక్స్, ఆనియన్ పౌడర్, సమ్ గార్లిక్ పౌడర్, లిటిల్ బిట్ ఆఫ్ బ్లాక్ పెప్పర్, లిటిల్ సాల్ట్. మిక్స్ ఇట్ అగైన్. నెక్స్ట్ వాటర్. నెక్స్ట్ సీరా కుక్కర్లో పెట్టేసి ఆన్ చేసేద్దాం. Meanwhile, And here is our chicken. All yummy and ready. Smells delicious. so good, amazing. సాస్ లేకుండా చికెన్ ఓవర్ రైస్ ఎట్లా తయారైతుంది? సో యోగర్ట్, కొంచెం రాంచ్, కొంచెం గార్లిక్ అండ్ ఒక ఎండుమిర్చి. ఓ భాయ్, స్మెల్స్ వెరీ స్పైసీ అండ్ అమేజింగ్ రా. మొన్న వాల్మార్ట్ లో సాస్ బాటిల్స్ కొన్నాం కదా, ఫిల్ చేద్దాం. ఆల్రైట్, యమ్, లుక్స్ అమేజింగ్. ఈ తయారు చేసే క్రమంలో ఏలు కోసుకున్నా రక్తమేం రాలేదు, బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. Now let's enjoy this with Dragon Ball Z. Worth it. 2 hours later. లంచ్ అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ అబౌట్ 5:30 PM రైట్ నౌ. బయట చాలా డార్క్, చాలా చీకటి ఉంది. టైం ఈరోజు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. నేను ఏం చేస్తలేను. యాక్చువల్లీ ఏం చేయాలని కూడా లేదు ఈరోజు. మంచిగా ఇట్లనే లేజీగా రెస్ట్ తీసుకోవాలను. సో అదే చేద్దాం అనుకుంటున్నా. టుడే ఐ జస్ట్ వాంట్ టు బ్రీత్, రిలాక్స్. ఐ థాట్ ఆఫ్ డూయింగ్ సో మచ్ టుడే. బయట వెదర్ వైబ్ వల్ల, ఆల్సో లేట్ లేచడం వల్ల మొత్తానికి ఐ ఫీల్ లైక్ స్లోయింగ్ డౌన్ టుడే. అండ్ ఐమ్ గోయింగ్ టు స్లో డౌన్ టుడే. నో జిమ్, నథింగ్. ఏం చెయ్య, జస్ట్ డిషెస్ కడుగుదాం, లాండ్రీ చేద్దాం, రూమ్ కొంచెం లైట్ గా క్లీన్ చేద్దాం, అంతే. ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ ఎల్స్. అండ్ మేబీ అట్లా కూర్చొని ఇంకొక 2 ఎపిసోడ్లు డ్రాగన్ బాల్ చూద్దాం. అండ్ దెన్ కాల్ ఇట్ ఎ డే. 5 minutes later. Soon after. 1 hour later. ఈ రోజు యుఎస్ లో ఇండిపెండెన్స్ డే కదా. నార్మల్ గా అన్ని సిటీలలో మేజర్ ప్లేసెస్ లలో మంచిగా ఫైర్ వర్క్స్ అది నడుస్తుంది. ఈ రోజు మన దగ్గర ఫ్లడ్ వార్నింగ్. అప్పటి నుంచి వర్షంతో ఒకటే మ్యూజిక్. ఇప్పుడు కూడా అట్లనే పడుతుంది. బయటికి పోనికి కూడా స్కోప్ లేదు. ఇంకా ఫైర్ వర్క్స్ సెలబ్రేషన్ ఏముంటది, సూన్ సాన్ సైలెంట్ ఉన్నది. బయట జనాలు కూడా ఎక్కువ లేరు, షాపులు కూడా చిల్లు, మొత్తం సైలెంట్, పీస్ఫుల్ గా ఉంది. కానీ ఫైర్ వర్క్స్, జనాలు ఇదంతా ఉంటే వైబ్ బాగుంటుండే. బట్ ఎనీవేస్, ఈ రోజు ఈ సైలెన్స్ నే ఎంజాయ్ చేద్దాం. యుఎస్ లో కూడా సేమ్ మన ఇండియా లాగానే బ్రిటిష్ వాళ్ళదే కొలనైజేషన్ ఉండే. ఇటు అమెరికాలో కూడా బ్రిటిష్ రాజ్యమే
ఉంటుండే. కాకపోతే వీళ్ళకి చాలా ముందు ఇండిపెండెన్స్ వచ్చేసింది. ఆల్మోస్ట్ 200 years కంటే ముందే అమెరికాకి ఇండిపెండెన్స్ వచ్చేసింది. అండ్ అప్పటి నుంచి మన వాళ్ళు అయితే వన్కి ఇంటలేరు. డెవలప్మెంట్, కంపెనీలు, టెక్, ఐటీ మొత్తం హడావిడి. అందుకే యూఎస్ ఎప్పుడో డెవలప్డ్ కంట్రీ అయిపోయింది. ఇండియా కూడా స్లోగా తోపు అవుతుంది. ఇండియా తోపు కావాలంటే మనం తోపు కావాలి. స్టూడెంట్స్, యూత్ మనందరం తోపు అయితే ఇండియా ఆటోమేటిక్ గా తోపు అవుతుంది. ఆల్రెడీ అవుతుంది. మనం ఇంకా మంచి చేస్తే ఇంకా తొందరగా అవుతుంది. చేద్దాం. మనకి నిన్న ఈ ప్యాకేజ్ వచ్చింది, ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ ఉంది, బ్రో నీ ప్యాకేజ్ ఉంది కరెక్ట్ చేసుకో మెయిల్ రూమ్ లో అని. రామ్ కి బాయ్ నుంచి మెసేజ్ వచ్చింది. ఐ థింక్ మన బిల్డింగ్ లోనే ఉంటాడు అనుకుంటా. ఒకసారి కిందికి అయితే పోయి చెక్ చేసి వద్దామా. ఎస్, వి డూ హ్యావ్ అ ప్యాకేజ్. షౌట్ అవుట్ టు రామ్కి బాయ్. ఫస్ట్ ఇటు చూడు, ఇది కూడా చూడు. ఇది ఏందిరా ఊని అని ఉంది, అంత చైనీస్ పేర్లు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారా? ఎస్, చైనా నుంచే వచ్చినాయి. తేములో కొన్ని సామాన్లు ఆర్డర్ పెట్టినా, కొన్ని కాదు బాగానే పెట్టినా. ఏమేమి వచ్చినాయో ఏమేమి రాలేవో ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ పెద్ద ప్యాకెట్ ఓపెన్ చేద్దాం. ఏమేమో ఉన్నాయి రో. నైస్, ఐ గాట్ సమ్ హెయిర్ బ్యాండ్స్. ఇదేదో మిస్టరీ ప్యాకేజ్, అన్నదో మిస్టరీ ప్యాకేజ్, అన్నదో మిస్టరీ ప్యాకేజ్. అంతేరా, ఇంకో ఇన్నిగానే ఉన్నాయి. ఒక్కొక్కటి ఆరామ్సే ఓపెన్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ దిస్ వన్. ఐ నో ఐఎమ్ వెరీ హార్ష్ విత్ ది ప్యాకేజెస్. డోంట్ లాఫ్, ఓకే? ఐ గాట్ సో మెనీ టైప్స్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ హియర్. ఫస్ట్ ఇది ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఇది పెట్టుకోవచ్చు అని తీసుకున్నా. బాగుందిరా, ఇట్స్ నైస్. చాలా కంఫీ ఉంది. నైస్. అండ్ నెక్స్ట్ వి గాట్ దిస్. ఓకే, దిస్ ఇస్ నైస్ టూ. ఇది కూడా బాగానే ఉంది, లుకింగ్ గుడ్. గ్రిప్ బాగుంది, ఇట్ ఈస్ హోల్డింగ్ వెరీ నైస్లీ. అండ్ ఇంకో షేడ్ కూడా తీసుకున్నా. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం మాకు. ఓకే, ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి బట్ స్లైట్ వేరియేషన్. నైస్. అబ్బో చూసారా సార్ వీడు ఓవర్ యాక్షన్. హ్యాండ్ మేడ్ అంట. సరే నమ్ముదాం. ఇది కూడా నాకు నమ్మకం లేదు దొరా. ఇది కూడా హ్యాండ్ మేడ్ అంట. సో 3 క్యూట్ హెయిర్ బ్యాండ్స్. అంతే అనుకుంటున్నారా? కాదు, అక్కడే పప్పులో మోకాలేసారు. మన రెగ్యులర్ బ్లాక్ కలర్ మెటల్వి కూడా తీసుకున్నా కొన్ని. ఎంత ప్లాస్టిక్ రా. రెగ్యులర్ హెయిర్ బ్యాండ్. ఓకే, దిస్ ఇస్ నైస్. ఓకే, సో 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. కొన్ని అయితే మరీ డేంజర్గా ఉన్నాయిరా. ఇది పెట్టుకుంటే పక్కా జుట్టు ఊసిపోతుంది. దీనికి డైరెక్ట్ స్ప్రింగ్ ఇచ్చిండు. ఇదేమో రైస్ నూడిల్స్ లాగుంది. ఒకటేమో మన రెగ్యులర్ హెయిర్ బ్యాండ్, ఈ రెండేమో కొంచెం వైట్ టీత్ ఉన్నాయి. సో వీటన్నిటిలో నుంచి మనకు పనికొచ్చేది మోస్ట్లీ ఈ 3 మాత్రమే అనుకుంటా. బట్ స్టిల్ నైస్ కలెక్షన్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ రా. ఐమ్ లవింగ్ ఇట్. ఆల్సో మర్చిపోకండి మన దగ్గర ఈ 3 కూడా ఉన్నాయి. సో నైస్ కలెక్షన్. లెట్స్ ఓపెన్ ద నెక్స్ట్ ఐటమ్. ఓకే, ఐ గాట్ 5 సన్ గ్లాసెస్ హియర్. సన్ గ్లాసెస్ కాదు, ఓవర్ యాక్షన్ గ్లాసెస్ ఇవి. యాక్చువల్లీ తగ్ లైఫ్ గ్లాసెస్. దిస్ ఇస్ ఫన్. ఒక్కటి కాదు రే, ఐ గాట్ 5 డిఫరెంట్ షేడ్స్. అరే మా వేరే ఉందిరా పెట్టుకుంటే. నాకు ఇప్పుడు ప్రపంచం అంతా జాంబీస్ లాగా కనిపిస్తుంది. మొత్తం రక్తంతో నిండిపోయింది. అండ్ ఇది జాండీస్ వచ్చిన తీరుంది. హే, ఐమ్ రెమో. And finally, we got a cool glasses shade which matches with our shirt. Life is good with these glasses on. Yeah, you heard it right. So atla we got 5 shades of cool glasses. Sunglass sunlemo, so cool glasses. And moving on, we have a small packet. Oh, nice. Amazing. So this is a locket and a locket chain. Mana Sriram di locket దిగిపోయింది కదా. సో ఒక బ్లాక్ చైన్ ఉందామని చూస్తుండే. నాకు ఇది ఎందుకో కొంచెం నచ్చింది. యాక్చువల్గా ఇది గిటార్ పిక్ లాకెట్. గిటార్ వాయించడానికి కూడా హెల్ప్ అవుతుంది. బట్ మనకి ఇప్పుడు దీంతో పని లేదు. ఇది చాలు. ఇట్స్ నైస్. బెటర్ than expected, bro. బాగుంది. It's heavy as well. కొంచెం పెద్ద ఉన్నట్టుంది కదా. Let's try to make it shorter later. But the quality is nice. బాగుంది. And finally we have this. Wait a minute. 1 minute later. It's a me, Mario. బాగుందిరా ఇది. సారీ, మీ సలుషిపోయినాయి. This is great. Best purchase ever. సో ఇదిరా మన స్టఫ్. అయిపోయింది అనుకున్నావా? ఇంకోటి ఉంది, చూద్దాం. ఏం లేదు, ఒక మొబైల్ ట్రైపాడ్ రా. డెస్క్ మీద పెట్టుకొని రికార్డ్ చేయడానికి ఒక చిన్న ట్రైపాడ్ ఆర్డర్ చేసిన అంతే. సో ఇట్ గాట్ మ్యాగ్సెఫ్ మౌంట్. దీన్ని మనం డైరెక్ట్ ఏదైనా సర్ఫేస్ కి సక్షన్ తో అటాచ్ చేయొచ్చు. అండ్ డైరెక్ట్ మ్యాగ్సెఫ్ తోని ఫోన్ ఇట్లా అటాచ్ అయిపోతుంది. లుకింగ్ స్టర్డీ దో. చూద్దాం ఎన్ని రోజులు పనిచేస్తుందో. ఈడ చూడరా ప్లాస్టిక్ ఎంతగానో ఉందో. మనం తీసుకున్న ఐటమ్లకి ఈడిచ్చిన ప్యాకేజింగ్ కి ఏమన్నా సంబంధం ఉన్నదారా? అట్టుంటది తేముతోని. అండ్ జస్ట్ లైక్ దాట్ వీ హావ్ వేస్టెడ్ అవర్ డే బికాస్ ఇట్ ఈస్ 10:30 PM రైట్ నౌ. యా, డే అయిపోయింది. అండ్ టుడే చాలా రెస్ట్, చాలా రిలాక్స్, చాలా బద్ధకంగా బతికిన. బేసిక్ గా మాట్లాడాలంటే ఐ డోంట్ లైక్ టుడే అట్ ఆల్. ఐ ఫెయిల్ టుడే కంప్లీట్లీ. లూజర్. యా, టుడే I'm a loser. Nice. More to be extremely honest, I could have done so much stuff today. I did not do it. Regret అవుతున్నానా అంటే ఎస్ రిగ్రెట్ అవుతున్నా. ఎందుకంటే కొంచెం కూడా ఏం చేయలేదు అని చెప్పి. ఈ టైం పాస్ చేసేదన్నా మంచిగా టైం పాస్ చేస్తే కొంచెం బాగుంటుండే. అది కూడా బక్వాస్ దిక్మాలిన టైం పాస్ చేసిన. ఏం చేసిన? గంట రీల్స్, గంట యూట్యూబ్ వీడియోలు, మళ్ళా గంట రీల్స్, మళ్ళా గంట యూట్యూబ్ వీడియోలు. డే అయిపోయింది. ఆ రీల్స్ ఒకటి లేకుంటే బాగుంటుండే. 1 గంటన్నర 2 గంటలు బొక్క. మైండ్ మొత్తం డ్యామేజ్. ఇట్ ఈస్ అ డేంజరస్ పైథాగరస్ థియరమ్, యు నో. రీల్స్ అల్గరిథమ్ ఈజ్ లైక్ వెనమ్ బట్ ఇట్
ఈస్ నాట్ మార్వెలస్. ఆల్ ఐ కెన్ సే ఇస్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇట్ మెస్డ్ అప్ మై మైండ్. కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంది, ఏం చేయలేదని చెప్పి కొంచెం అప్సెట్ ఉన్నా, బట్ బాగా రెస్ట్ తీసుకున్నా అని చెప్పి హ్యాపీగా ఉన్నా. ఇట్ ఈస్ అ ఫీలింగ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్. బట్ స్టిల్ మనం మన టడాలిస్ చూడాలి కదా. మన లిస్ట్ మొత్తంలా ఏం చేసినాం రాబాయ్ అంటే స్లీప్ 7 hours డన్, జిమ్ కాలేదు, గీత కాలేదు, 4 liters వాటర్ అయ్యింది, 10K స్టెప్స్ కాలేవు, 2500 calories కాలేవు, సప్లిమెంట్స్ తీసుకున్నాం, యూట్యూబ్ వర్క్ చేయలేదు, 2 అప్లోడ్లు చేయలేదు, అసలు ఈరోజు బాస్ ఇంకా మెడిటేషన్ కూడా చేయలేదు. జస్ట్ 3 points టుడే, బట్ ఇట్ ఫీల్స్ లైక్ అ 0 టు మీ. నిన్న మొన్న మనం అన్ని టాస్కులు కంప్లీట్ చేయకపోయినా కానీ ఇట్ ఫెల్ట్ లైక్ 10 on 10 డే అని చెప్పినా కదా. ఈ రోజు చూడు అబ్సల్యూట్ 0. డే అయితే అయిపోయింది, మన చేతుల నుంచి టైం పోయింది. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీది ఇంకా డే అయిపోయి ఉండదు. అందుకని ఈ రోజుని మీరు మాత్రం వేస్ట్ చేయకండి. యూ స్టిల్ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ యువర్ టైం. యూజ్ ఇట్ వైస్లీ. డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండండి. ట్రై టు మేక్ ఇట్ 10 on 10. నాదైతే టైం పోయింది, కానీ మీరు మాత్రం పొడగొట్టకండి. టుడే ఇస్ అ లాస్. పడుకుందాం, రేపు లేద్దాం. లెట్స్ ట్రై టు మేక్ టుమారో బెటర్. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి. బై.